సో ఈ శ్లోకం లోపల ధర్మదేవత సంభాషించుచున్నది భూమిని ఉద్దేశించి. ధర్మదేవత భూమిని ఉద్దేశించి ఏమంటున్నారు? ఈ నీ కష్టాలను కారణం ఏంటి? కలియుగం లోపల పాపాలన్నీ పెరిగిపోయి భూమాతకు చాలా మనకు ఇంతకుముందు శ్లోకాలు చూసినట్టయితే భూమాత యొక్క దుఃఖాలను చూడలేక అతను అడుగుతున్నాడు. మూడు పాదములను కేలిపోయి కేవలం ఏక పాదముతో ఉన్న పరిస్థితి అన్నట్టు. అంటే కలియుగం లోపల అన్ని ధర్మాలు అవన్నీ నశించిపోయి రకరకాలైనటువంటి పాపాలు పెరిగిపోయి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఉద్దేశించి చెబుతున్నది. పరిపాలకులు కూడా ధర్మాన్ని విడిచిపెట్టి, జనరల్గా మనకు ఎట్లుంటుందంటే ఎప్పుడైతే రాజ్యాధిపతి కానీ ఆ ప్రాంతాన్ని పరిపాలించేవారు ధర్మాన్ని పాటించారనుకోండి, ఆ ప్రాంతం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే రాజు కూడా ధర్మాలను ఎప్పుడు పాటించరో, ఎప్పుడైతే ఆ ధర్మాలు శాస్త్ర యొక్క ప్రామాణ్యత లేకుండా వారి సొంత తెలివితేటలు ఉపయోగించి కానీ స్వలాభాపేక్షతో ఎప్పుడైతే పరిపాలన వాళ్ళు మొదలు పెడతారో ఇటువన్నిటి అశుభాలకు కారణం అన్నట్టు. సో భూమా మనకి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మన పరిస్థితి మనకు ప్రతిది ఎక్కడి నుండి వస్తుంది? భూమి నుండే కదా. పంటలు కానివ్వండి, మనకు మినరల్స్ కానివ్వండి, బంగారం, వజ్రాలు, ఇనుము, ప్రతిదీ, సిమెంట్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఎక్కడి నుండి వస్తుంది? మన అస్తిత్వానికి కారణం భూమి. అంటే ఒక ట్రెజర్ హంట్, ఒక ఖజానా లాంటిది మనకు భూమి. దాని నుండి మనం అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో మనం జీవిస్తాం. గాలి కానివ్వండి, ప్రతిదానికి. ఇప్పుడు మన భూమి మీద ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది మన టెంపరేచర్ కానీ, మనం జీవడానికి అనుకూలంగా ఉంటుందా లేదా? ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఎండాకాలం, ఒక 2 డిగ్రీలు పెరిగితే అందరూ చాలా ఆందోళన చెందుతారు. మొత్తం భగభగలాడిపోతుంది అంటారు బెంగళూరు. ఒకప్పుడు 27 ఉండే, ఇప్పుడు 34, 36, 38 అయిపోయింది కామన్. నీళ్లు సరిగా రావు. చూడండి, ఒక భూమి అనేది ఒక ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించింది మనకు, అంతేనే కాదు? మనం జీవించాలి. భూమి లోపల కూడా ఎడార్లు ఉన్నాయి అనుకోండి, ఎడారిలో ఎంతో టెంపరేచర్ ఉంటుంది, మీకు 56, 60 డిగ్రీలు ఉంటుంది. అక్కడ కూడా మనం జీవించాలి. సో మనం ఎక్కడ జీవిస్తాం? మనకి 27 నుంచి 38, కొన్ని ప్రాంతాల్లో పోతే 45 కూడా వస్తుంది. సో ఒక అనుకూలమైన వాతావరణంలో మాత్రమే మనం జీవించగలం. మన మానవ దేహం అనేది చాలా సున్నితం. సో అటువంటి అన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయి. నీవు సర్వ సంపదలకు నిలవైన దానవు. మరి ఇటువంటి దుస్థితి నీకు ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏంటిది నేను తెలుసుకోనుకుంటా. అంటే కాల ప్రభావం. మరి దీనికి కారణం కాల ప్రభావం అంటే, ఇప్పుడు మనము పుట్టినప్పుడు చాలా యవ్వనంలో ఉంటాం. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు మేము చాలా యవ్వనంగా ఉంటాం. ఎప్పుడైతే మన కాల ప్రభావంతో మన ఏజ్ పెరుగుతూ అంటే శక్తి తగ్గుతూ అంటే. సో కాల ప్రభావం మరి దీనికి ఏమైనా కారణమా? అంటే కాలం అంటే, కాలం కూడా భగవంతుని యొక్క శక్తి. సూర్యుడు ప్రతి ఉదయానికి ప్రతి అస్తమయానికి మన ఒక రోజు జీవితం తగ్గిపోతుంది. సూర్య భగవానుని అది కాలం అంటే ఎవరు? భగవంతుని ప్రతిరూపమే. సో కాల ప్రభావం వల్ల ఏమిటది? కొన్ని పెరుగుతాయి, కొన్ని నశిస్తాయి. భగవంతుడు ఎప్పుడైతే అతను ఉచ్ఛ్వాస నిశ్వాస, అతను ఊపిరి పీల్చినప్పుడు అన్ని రకాలైనటువంటి మొత్తం సృష్టి అతని లోపల వెళ్ళిపోతుంది. అతను ఊపిరి వదిలిపెట్టినప్పుడు
కొన్ని వందల వేల గృహాలు బయటకు వస్తాయి. సో అది ఒక కాల ప్రభావం అన్నట్టు. సో మరి ఈ కాల ప్రభావం వల్ల ఉన్న మీకేమైనా మరి దీనివల్ల ఏమైందా? ఈ కాల ప్రభావం వల్ల ఇటువంటి దుస్థితి ఏమంటే, ఒకప్పుడు బాగా ఉండే సత్యయుగంలో ధర్మాలన్నీ 4 పాదాలు ఉన్నప్పుడు చాలా సుభిక్షంగా ఉన్నాయి. ఎప్పుడైతే కలియుగం వచ్చేవరకు ఏమైంది? ధర్మం అనేది ఒంటి పాదం మీద. సో కాలం అన్నట్టే కదా ఇది. అదే అడుగుతున్నట్టు ఏమని, అత్యంత బలవంతులనే జయించునట్టి. ఇప్పుడు మన ఇక్కడ మన ముందు చూసినప్పుడు కూడా చాలా కొందరు చాలా బలంగా ఉంటారు, లేకపోతే చాలా ధనంగా ఉంటారు, లేకపోతే చాలా శక్తులు కలిగి ఉంటారు. కానీ కొన్ని రోజులు అది ఎన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఒకప్పుడు బిల్ గేట్స్ ధనవంతుడు ఉండే, అంతేనా? ఇప్పుడు ఎవరు ఎలాన్ మస్క్ అయిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకొకరు వస్తారు. సో అట్లానే కాలం అనేది సో భగవంతుని శక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కాలానికి లోబడి ఉండాలి, అంతే, దానికి తప్పది. అటువంటి అత్యంత బలీయమైన శక్తి అన్నట్టు. సో ఇక్కడ చూడండి, భగవంతుడు ఇక్కడ మన భాషలో చూసినట్టయితే శ్రీకృష్ణ భగవానుని కరుణచే ప్రతి లోకము కూడా సర్వ సమృద్ధముగా సృష్టింపబడినది. కేవలం భగవంతుని కరుణతోటే మనకి ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. భగవంతుడు ఒకవేళ మన ఈ భూమిలో ఉద్భవించినప్పుడు కూడా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అవతారం తీసుకున్నప్పుడు కూడా అప్పుడు ఇంకా అసలు చూడండి, భగవానుడు అవతరించినప్పుడు స్వర్గలోకములు సైతము ప్రియముతో ఆరాధింపు రీతిలో పలు విధంపు వైభవములతో అలరారును. అది భగవంతుని యొక్క, ఎప్పుడైతే భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఈ వేరే గ్రహాల దేవతలు మనం ఎప్పుడు అనుకోకూడదు కేవలం ఒక భూగ్రహం మాత్రమే ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, మార్స్ లోపల వెళ్తున్నారు, అంగారక గ్రహం, చంద్రుడి మీద ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే అక్కడ నీళ్ళు అవపడ్డాయి వాళ్ళకు. ఎక్కడైతే నీళ్ళు ఉన్నదంటే ఎక్కడైతే నీళ్ళు ఉంటే అక్కడ జీవం అనేది సాధ్యం. మరి అక్కడ ఏ రకంలో జీవం ఉంటుంది, వాళ్ళ రూపురేఖలు ఎట్లా ఉంటే మనకు తెలియదు. ఇక్కడంటే మనకేంటి, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తల, మొండెం, అట్లా. ఇది మన మనుషులు, లేక రకరకాల జంతువులు ఉంటాయి, పక్షులు, పిట్టలు, నేల మీద పాకేవి, సముద్రంలో ఈదేవి, గాలిలో ఎగిరేవి. సో రకరకాలైన జీవరాశులు. మరి వేరే గ్రహం లోపల ఏ విధంగా జీవి ఉంటుందో మనకు తెలియదు ఇంకా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, $1 బిలియన్ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఒక రాకెట్ పోవాలంటే కొన్ని వేల కోట్లు. అది ప్రయోగం విఫలమైందా అని కోట్లు బూడిదలు కలిసిపోయినట్టే మండిపోతుంది రాకెట్. అట్లా ఎన్నో జరుగుతాయి. సో మనకు అందుకనే ప్రభుపాద ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అండ్ ప్రభుపాదలు ఒక గ్రహాంత ఏ విధంగా ఉంది, వేరే గ్రహాల్లో జీవులు ఎట్లా ఉంటారు వాళ్ళ అని మనకు అన్ని శాస్త్ర లోపల చాలా వివరంగా రాసి ఉంది. ఒక్కొక్కరు ఇప్పుడు చంద్రగ్రహంలో అయితే 10,000 సంవత్సరాలు జీవిస్తారు. 10,000. మన దగ్గర ఎంత ఆయుష్కాలం? 100. ఇప్పుడు 100 కూడా లేదుగా. సో అక్కడ వేరే గ్రహాల లోపల 10,000 సంవత్సరాలు జీవిస్తారు. ఇంకొక గ్రహంలో 1,00,000 సంవత్సరాలు, ఇంకొక గ్రహంలో 10 లక్షలు, అట్లా గ్రహాన్ని బట్టి. అతల సుతల, మళ్ళీ పాతాళంలో కూడా ఉంటాయి. నాగలోకం, అక్కడ నాగలోకం లోపల ఏంటంటే మీకు కరెంటు, ఈ ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. వాటి యొక్క మనుళ్ళది ఒకటి వెలుగుతోటే మొత్తం ఆ గ్రహం మొత్తం వెలుతురు ఉంటుంది. సో మన పరిస్థితులు అని కాదు, వేరే గ్రహాలు ఉన్నాయి, వాళ్ళ జీవనం వేరు, వాళ్ళ రూపురేఖలు వేరు, వాళ్ళ విధానం, వాళ్ళ జీవించే పద్ధతి వేరు. సో అటువంటి వేరే గ్రహాలు జనరల్గా ఏంటంటే భూమి కంటే అత్యంత సౌభాగ్యంతో ఉంటాయి అన్నట్టు. వాళ్ళ ఒపులెన్స్ వేరే. కొన్ని గ్రహాల లోపలనైతే బంగారంతో కొండలు. ఏం కొండలు? బంగారపు కొండలు. ఆ కొండ మొత్తం బంగారంతో ఉంటుంది. వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు. మన ఇక్కడ కూడా ఉంటుంది కదా శ్రీరంగ, మనం ఇక్కడ
అటువంటి రాజు లోకం లోపల అందరూ బయట రత్నాలు కూరగాయల మాదిరి అమ్మేదని చెప్పి. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు, మన దగ్గర కోహినూర్ తీసుకుపోయినారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. యూకే వాళ్ళు అన్ని కొల్లగొట్టిపోయి. సో అట్లా శ్రీకృష్ణ భగవానుడు తన లీలలను ఇక్కడ ప్రకటించినప్పుడు వేరే గ్రహాల వాళ్ళు అది చూసి ఆశ్చర్యం, ఓహో ఇటువంటి ప్రభావం, ఇటువంటి సౌభాగ్యం ఎప్పుడు చూడలేదని. అది ఒక భగవాన్ యొక్క ప్రత్యేక కరుణ అన్నట్టు, అతని యొక్క ప్రత్యేకమైన ప్రేమ భూమి మీద. సో ఒకప్పుడు ఏమైతే మనకు మీరు చూసినట్లయితే ఒకసారి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన అవతార మన ఇది అఘాసురుని చంపినాడు కదా. అఘాసుర అంటే ఏంటి, పెద్ద పైతాన్ లాంటి అనకొండ మరి. సో అది చంపినప్పుడు అందరూ వేరే గ్రహాల వల్ల ఆశ్చర్యపోతారు. అంత పెద్ద రాక్షసుడు కొన్ని మైళ్ళ దూరం కొన్ని మైళ్ళ దూరం పొడవున్నటువంటి ఇటువంటి పెద్ద ఈ రాక్షసుడిని చంపింది ఎవరు అంటే కేవలం ఒక చిన్న బాలుడు, అంతేనా? సో అందరూ ఒక చిన్న బాలుని చంపేసరికి అందరికీ ఆశ్చర్యం అన్నట్టు. ఆ అఘాసురుడు చనిపోయిన దేహాన్ని చూసి అందరూ వేరే గ్రహాలను చూసి ఆశ్చర్యపోతా అంటారు. అమ్మో, ఇంత పెద్ద రాక్షసుని చంపినాడు ఈ బాలుడు. ఆశ్చర్యం అన్నట్టు, అద్భుతం కదా. కానీ బ్రహ్మ చూస్తాడు అది. బ్రహ్మకు మాత్రం ఎందుకో నమ్మబుద్ధి కాదు. ఇంత పెద్ద మైళ్ళ దూరం ఉన్నటువంటి పొడవు ఉన్నటువంటి ఈ కొండ చిలువ లేకపోతే పైథాన్లా అని ఒక రాక్షసుని ఒక చిన్న బాలుని చంపడం అంటే అతనికి ఒక రకమైన ఆశ్చర్యం అవుతుంది అన్నట్టు, ఆశ్చర్యం. కానీ ఈ బాలుడు చూసినట్టయితే ఎట్లుంటాడు, చిన్న బాలుడు గోప బాలులతో ఆడుకుంటూ దూడలతో ఆడుకుంటూ చిన్న చిన్న అటువంటి. సో అతను ఆలోచిస్తాడు ఒక క్షణం, సరే నేను చూద్దాం అసలు భగవంతుని శక్తి ఏంటో నేను కూడా స్వయంగా చూడాలి అంతే అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఆ దూడలను గోపబాలుని అపహరిస్తాడు, తీసుకెళ్ళి తన లోకంలో తీసుకుపోతాడు. అప్పుడు మరి కృష్ణుడు చూసినట్టయితే వాళ్ళందరూ మాయమైపోతారు. దూడలుండే బాలురు ఉండరు, ఎక్కడ పోయినా చూస్తారు అన్ని. మరి ఇంటికి వెళ్ళాలి కదా సాయంత్రం అయితే. పొద్దున్న వాళ్ళు ఏంటి గోవులను దూడలను తీసుకెళ్ళి వాటిని అటువంటి గ్రేజింగ్ వాటిని గడ్డి వాటికి ఇచ్చేసి వాటితో చేయించి వాటి నీళ్ళు తాగిపించి మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ సూర్యాస్తమయం ముందు వచ్చేస్తారు. మరి సూర్యాస్తమం అయిపోతుంది, వీళ్ళన్నీ ఏమి లేరు. అప్పుడు అతను భగవంతుడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్క ఆవుని ప్రతి ఒక్క గోపబాలుని ఒక రూపాన్ని తను ధరిస్తాడు. సేమ్ వాళ్ళు ఎట్లుంటారో అట్లా అవుతాడు. వాళ్ళ ఎత్తు, వాళ్ళ పొడవు కానీ, వాళ్ళ రూపురేఖలు కానీ, వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, అంతేనా? ఒక వ్యక్తికి ఏమేమి ఉంటాయి, రూపురేఖలు ఉంటాయి, అతని ప్రతిస్పందనలు కానీ భావనలు డిఫరెంట్ ఉంటాయా లేదా జనాలు. సో అతను ఎట్లా చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కాపీ చేస్తాడు. మీకు అర్థం కాదు ఎవరు నిజం ఎవరు కృష్ణుడని. ఆ మాదిరిగా అతను వ్యాప్తి చెందుతాడు. ఇది చాలా సహజం భగవంతునికి. ఇప్పుడు మీరు చూసిన ఈ శక్తి అని, ఈ మనం చూసే శక్తి దేనికి, భగవంతుని యొక్క బహిరంగ శక్తి. భగవంతుని యొక్క శక్తి రూపాలు ఏమేంటివి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. అంతరంగ శక్తి అంటే భగవంతుని యొక్క ఇప్పుడు బలరాం ఉన్నాడు అనుకోండి, అతను అంతరంగ శక్తి. రాధారాణి, భగవంతుడు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి దేవతలు, మన అది ఇంటర్నల్ ఎనర్జీ అని భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్, అంతరంగ శక్తి. అది తటస్థ శక్తి అంటే జీవులు, మనం జీవులను ఏమంటారు, తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే మీరు మాయా ప్రభావానికి లోన్ కావచ్చు, అంతే కదా. అంతరంగ శక్తి ఎప్పుడు మాయా ప్రభావానికి లోన్ కాదు. కానీ తటస్థ శక్తి అంటే మాయా ప్రభావానికి లోన్ కావచ్చు, లేకపోతే భగవంతుని శరణు కూడా తీసుకోవచ్చు. బహిరంగ శక్తి అంటే ఇటువంటి గాలి, నీరు, అగ్ని, ఆకాశం, బహిరంగ శక్తి, ఎక్స్టర్నల్ ఎనర్జీ.
తటస్థ శక్తి అనేది బహిరంగ శక్తికి లోన్ కావచ్చు. సో, మీరు ప్రపంచం ఈ సృష్టి లోపల ఏది చూసినప్పటికిని కూడా ఈ 3 శక్తుల లోపల ఒకటి. వేరేది లేదు. అంటే భగవంతునికి తప్పించి వేరే శక్తి అనేది సృష్టి లోపల లేదు. ఇప్పుడు భూమి చూసినారనుకోండి, అది కూడా భగవంతుని యొక్క మీకు విశ్వరూపంలో భగవంతుడు ఏం చూపిస్తాడు? అర్జునుడు అంటాడు, విశ్వరూపం చూడాలి నాకు చాలా ఉత్సాహంగా ఉంది. సో, అప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు. కొండలు, గుట్టలు, నీరు, అడవులు అన్నీ కూడా భగవంతుని ఆ విశ్వరూపంలో చూసి ఆశ్చర్యపోతాడు. అంటే ఏది చూసినా, ఏది మీరు ఈ ప్రపంచం ఈ సృష్టిలో చూసినా అది ప్రతి ఒక్కటి భగవంతుడికి సంబంధించినదే. భగవంతునికి సంబంధించినటువంటిది లేదు అట్లా. సో, భగవంతుడు అంతరంగ శక్తితోని అన్నీ అటువంటి గోపబాలుని కానీ దూడల మాదిరిగా అతను ప్రతిరూపం చెందుతాడు. వాళ్ళందరూ ఇంటికి వస్తారు అంతే, సాయంత్రం కాగా. సో, అందరు వాళ్ళ తల్లులతోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి. కానీ ఒక ఆశ్చర్యమైనది ఏంటంటే ఆ తల్లులకు వాటి మీద, ఆ గోవులకు వాటి దూడల మీద ప్రేమ అనేది ఇంకా ఎక్కువైతుంది. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ ఈ ఒక్క సందర్భంలో ఏమవుతుంది? ఎందుకంటే స్వయంగా కృష్ణుడు, అతను ఎవరు వచ్చింది? శ్రీకృష్ణ భగవానుడు వాటి లోపల ప్రతిరూపం చెంది వచ్చేసరికి వాటి తల్లులకు కానీ వాటి గోవులకు కానీ వాటి మీద ఇంకా ప్రేమ అనేది చాలా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు యశోద చూడండి, వాళ్ళకి అటువంటి ఆ సౌభాగ్యం ఇచ్చినాడు భగవంతుడు. కేవలం యశోదకే కాకుండా కూడా మిగతా అటువంటి గోపిలకు కూడా తను ఒక కొడుకుగా కావాలంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినాడు ఈ లీల ద్వారా. అందుకే భగవంతుడు ఒక లీల ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఫలితాలను ఇస్తాడు అన్నట్టు. సో, అక్కడ మరి ఇట్లా జరిగిపోతుంటుంది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక సంవత్సరం జరిగిపోతుంది. ఎన్ని రోజులు? సంవత్సరం. ఈ సంవత్సరం లోపల చూసినట్టయితే బలరాముడు చూస్తాడు. ఏంటి అసలు అర్థం కావడం, ఒక అద్భుతమైన అసలు ఒక అనురాగం అనేది, ఆ ప్రేమ అనేది ఇంకా వృద్ధి చెందుతుంది వీళ్ళ మధ్యన. అప్పుడు అతనికి అర్థం ఇది కేవలం భగవంతుడు స్వయంగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి సాధ్యమైంది. అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే బలరాముడు ఎవడు? బలరాముడు కృష్ణుని సంకర్షణ, అంతరంగ కృష్ణుని ఎక్స్పాన్షన్. సో, భగవంతునికి బలరాముకి అర్థమైపోతుంది. తర్వాత సంవత్సరం అయిపోద్ది. కానీ ఇప్పుడు బ్రహ్మ ఎన్ని రోజులు జీవిస్తాడు? 1000 × 4,30,42,000 సంవత్సరాలు జీవిస్తాడు అతను ఒక్క రోజు అది. సో, అతని ఒక నిమిషం అంటే మన సూర్యకాల మన ప్రపరం ఒక నిమిషం. అతను ఒక నిమిషము ఇక్కడ ఒక సంవత్సరం. బ్రహ్మ యొక్క ఒక నిమిషము భూగ్రహం లోపల ఒక సంవత్సరం. అంటే ఒక నిమిషం వరకు అతను ఇట్లా వాళ్ళని అపహరిస్తాడు. ఇంకొక నిమిషం ఒక నిమిషం వరకు అతను అపహరిస్తాడు. ఒక నిమిషం కాగానే అంటుకుంటాడు, భయపడతాడు మళ్ళీ. ఏమని? మరి కృష్ణుడు అంటే దేవాది దేవుడు, అతని వాళ్ళ గోపబాలుని కానీ దూడలు కానీ నేను అపహరించినాను. ఆ ఒక్క నిమిషం అంతే, ఒకే ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు సపోజ్ 9:30 అనుకోండి. 9:30కి అతను అందరినీ అపహరించినాడు, తన లోకంలోకి తీసుకెళ్తాడు. కానీ 9:31కి ఆయనకు మళ్ళీ భయం అవుతుంది. ఏమని? ఒకవేళ కనుక కృష్ణ భగవానికి విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని. అంతే, నాకు కిడ్నాప్ చేసినట్టే కదా. ఆ 9:30 ఆ ఒక్క నిమిషం లోపల మళ్ళీ చూస్తాడు అసలు ఏమవుతుందని, వాళ్ళ రియాక్షన్ ఏంటి. భూమి లోపల కృష్ణుని కానీ అటువంటి నందగోకుల కానీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి అని చూస్తాడు. చూస్తే అందరు కామన్, అందరు ఆడుకుంటున్నారు, అందరూ సేమ్.
దూడలున్నాయి, గోవులున్నాయి, అందరూ ఆడుకోవడం గానీ, తినడం గానీ, కృష్ణుడు వాళ్ళు తినిపిస్తున్నాడు, వాళ్ళు తీసుకున్న వీళ్ళు కొట్టుకున్నాడు, అంతా ఆడుకోవడం అట్లా జరుగుతాంది. అతను ఆశ్చర్యం. మీరు ఉంది కదా 'లిటిల్ కృష్ణ' మీలో చూసినారు కదా! ఎంతో అద్భుతంగా చూపెట్టినారు. ఎట్లా సాధ్యం? నేను స్వయంగా అపహరించిన వీళ్ళు ఇక్కడ ఎట్లున్నారు? అని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళకు క్షమాపణ చెప్పి మళ్ళీ సో, భగవంతుని యొక్క శక్తి అది. అంటే దేవదేవతలు గూడా భగవంతుడు ఉన్నప్పుడు అతను చేసే కార్యక్రమాలు, లీలలు గాని ఆశ్చర్యపోయాయి. భగవంతుని శక్తి అనేది అంతులేదు. సో, చూడండి కాల ప్రభావం ఎట్లా ఒక్క నిమిషం ఒక్క నిమిషం లోపల ఇక్కడ మన సంవత్సరం అయిపోయింది. అందుకే వాళ్ళు 10,000 సంవత్సరాలు వాళ్ళు జీవిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మన 100 సంవత్సరాలు అట్లా. అందుకే మనం దీని అర్థం ఏందంటే ఏదో నేను వేరే గ్రహాలకు పోయి బాగా ఉండాలి మనం మీరు పుణ్యకార్యాలు చేసినారనుకోండి, లేకపోతే మీరు మంచి పనులు చేసి మీకు పుణ్యకార్యాలతో మీకు క్రెడిట్స్ వస్తాయి. ఏంటి? మీకు మంచి దేహం వస్తది. మానవ దేహం ఎంత? మీరు 100 సంవత్సరాలు జీవిస్తారు అంతే. వేరే దేహం లోపల ఇప్పుడు మీకు శక్తి ఎక్కువ ఉంటది. ఆనందించే శక్తి ఎక్కువ, ఆలోచించే శక్తి ఎక్కువ. ఆ దేహం అనేది డిఫరెంట్. అటువంటి దేహాన్ని భగవంతుడు ఇస్తాడు. కానీ మళ్ళీ పునరపి జననం పునరపి చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా ప్రతి ఒక్కరూ కాల ప్రభావానికి లోను కావాల్సిందే. కాలాన్ని గురించి ఎవరు తప్పించుకోలేరు. అత్యంత బలి. అందుకే కాలం అనేది మనం చూస్తాం. మన కాలాన్ని మనం ఎవరు చూడగలరా? చూడలేరు. పొద్దున అయిపోయింది. మనకు పొద్దున రాత్రితోటే మన కాలం. దాన్ని సృష్టించేది ఎవరు? సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఏం చేస్తాడు? రథం ఉంటాయి ఆయనకు. అన్ని రథాలతోటి మొత్తాన్ని ఇట్లా పరిభ్రమిస్తాడు. అతను పరిభ్రమించినప్పుడు సూర్యుడు వెలుగు వస్తుంది, పోయినప్పుడు సో మనది ఏంటిది? సూర్యుడు వచ్చినాడా రోజు స్టార్ట్ అయింది, సూర్యుడు అస్తమించినాడా రోజు అయిపోయింది. అందుకే భగవంతుడు ఏంది? కాల ప్రభావంతో ప్రతి ఒక్క జీవితాలను హరిస్తాడు. మన దగ్గర ఉంటే ఆరోగ్యాన్ని తీసుకుంటాడు, మనకి ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుంటాడు, అందాన్ని తీసుకుంటాడు. ఐశ్వర్యాల అందం, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయా లేదా? ఎంతమంది కొంత గొప్ప గొప్ప వ్యక్తులే ప్రభుపాదంటారు. స్టాలిన్, నీరో, చక్రవర్తి ఇప్పుడు ఏమైనారు? వాళ్ళకి ఓన్లీ ఫోటోలలో ఉంటారు అంతే. కానీ భక్తుడు మాత్రం ఇవన్నీ తెలుసు. భక్తునికి ఏంటి? ఒక కాలం ఉంది, భగవంతుని ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. సో విశ్వాన్ని నడిపిస్తాడు ఇట్లా కాల ప్రభావంతో. సో అందుకే భక్తుడు ఏం చేస్తాడు? భక్తులు కాలానికి రెస్పెక్ట్ ఇస్తాడు. అందుకే పరీక్షిత్ మహారాజ్ ఏం చేసినాడు? అతను ఏదో వేట చేస్తున్నాడు, ఆకలి దప్పులేని అడిగినాడు, ఋషి స్పందించలేదు, చనిపోయిన పామునేస్తాడు. సో ఇతను శపిస్తాడు. ఇదంతా కాలప్రభావాన్ని ఒప్పుకుంటాడా లేదా పరీక్షిత్ మహారాజ్? అయ్యో నేను చక్రవర్తిని, నాకే అట్లా శాపాన్ని తీసుకున్నాడు. అన్ని రోజులు ఉన్నన్ని వారం రోజులు అతను బాగా భాగవత శ్రవణం చేసినాడు. భగవంతుని లోపల భగవంతు దగ్గరికి వెళ్ళినాడు. అట్లా ఉండాలి. అంటే మనకు తెలియదు. ఇప్పుడు కాల ప్రభావం అంటే మనకి ఎట్లా వస్తుంది? మనం ఎన్నో పుణ్యాలు చేసి ఉంటాం. పుణ్యాలు చేసినప్పుడు మీకు మంచి ప్రతిఫలం వస్తుంది. అంటే మీకు సడన్గా డబ్బు రావచ్చు, లేకపోతే ఏమైనా లాభం రావచ్చు, ఏదైనా రావచ్చు. అది ఒక పుణ్యం, గత జన్మలు చేసినటువంటి పుణ్యం యొక్క ప్రతిఫలం వస్తుంది. పాపాలు చేసినారనుకోండి, ఆరోగ్యం బాగుండకపోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో రిలేషన్ సరిగా ఉండకపోవచ్చు, ఇట్లా ఉండొచ్చు. అంటే పుణ్యాలు చేస్తే మీకు లాభం వస్తుంది, పాపం చేస్తే నెగిటివ్ అయింది. సో ఈ రెండింటికి లోన్ కాకూడదు. పుణ్యం వచ్చినంత మాత్రాన మనము అంటే జీవనం లోపల ఏదైనా సంతోషం కలిగినప్పుడు బాగా ఉండడం, మళ్ళీ దుఃఖం కలిగినప్పుడు కృంగిపోవడం, ఇవన్నీ ఈ సుఖ దుఃఖాలు అనేది చాలా సహజం. ఏం చెప్పినాడు భగవంతుడు?
మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ. ఇప్పుడు శీతాకాలం, ఇప్పుడు చలికాలం ఉంది, మీరు బ్లాంకెట్ వేసి పండుకుంటారు. ఇంకో నెల రోజుల తర్వాత అన్నీ తీసి అల్మారాలో పెడతారు. ఏసీ పెట్టు, ఫ్యాన్ పెట్టు, అది శీతోష్ణ సుఖ దుఃఖ. ఎట్లయితే ఈ సీజన్లు మీ వాతావరణం ఎట్లా చేంజ్ అవుతుందో మన జీవితంలో సుఖం అట్లా వస్తుంది, దుఃఖం అట్లా. సుఖం అనేది పర్మనెంట్ కాదు, దుఃఖం కూడా పర్మనెంట్ కాదు, రెండు పర్మనెంట్ కాదు. ఇవన్నీ అందుకనే ఇటువంటి టెంపరీ వాటికి మనం ప్రభావం కాకూడదు. ఎందుకంటే మనం ఎవరము? దేహం కాదుగా. ఇప్పుడు మీకు ఎందుకు చలి పెడుతుంది, ఎందుకు మీకు చాలా వేడిగా ఉంటుంది? చర్మంతోటే కదా, వాతావరణం బట్టి. కొన్ని సూక్ష్మ క్రిమి కీటకాలు ఏంటంటే మీరు 1000 డిగ్రీల లోపల కూడా బతుకుతాయి, మనం బతకలేం. కొన్ని సూక్ష్మాలు ఉంటాయి కదా, క్రిములు, చిన్న చిన్న బ్యాక్టీరియా 500 డిగ్రీ 100 డిగ్రీలు కూడా బతుకుతాయి. ఎందుకంటే వాళ్ళ దేహం అటువంటిది, భగవంతుడు ఇచ్చినాడు. సో వీటన్నిటికీ మనం ఈ దేహాన్ని మీద ఎక్కువ అంతే అట్లనే. కానీ మానవ దేహం అనేది అత్యంత విలువైన దేహం. అన్ని రకాలైనటువంటి దేహాల లోపల ఈ భూమిలో ఎన్ని లక్షల జీవరాశులు? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో మీకు అత్యంత విలువైన దేహం ఏంటంటే మానవుడు. బెస్ట్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్. అందుకే మన దేహాన్ని ఉపయోగించుకొని ఈ సుఖాలు, సంతోషాలు, లాభం, నష్టం, పొగడతలు, మిమ్మల్ని కొన్ని రోజులు పొగుడుతారు, కొన్ని రోజులు తిడతారు. మీ దగ్గర డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు, ఏమైనా శక్తి ఉంటే రెస్పెక్ట్ ఇస్తుంది ప్రపంచం, లేకపోతే రెస్పెక్ట్ ఇయ్యరు. అందుకే ఇవన్నీ ఎటువంటి తాత్కాలికమైనటువంటి వీటికి మనం అంత బాగా పట్టించుకోకూడదు. ఇవాళ లాభం వచ్చింది, రేపు నష్టం వచ్చింది, ఇవాళ నా ఆరోగ్యం బాగుంది, రేపు ఏదైతే మనం భక్తికి ఏదైతే మన అనుకూలమో, మీకు ఆరోగ్యం కావాలి, మీరు జపం చేయాలనుకోండి, 2 గంటలు జపం చేయాలి, ఆరోగ్యం ఉండాలా లేదు? మీకు 110 డిగ్రీల జ్వరం వచ్చి మీరు చేస్తారా? మనమేమి పరమహంసం కాదుగా. జ్వరం వచ్చినా కూడా చేయలేము, ఎందుకంటే మన బహిరంగ శక్తి మనకు లేదు, అటువంటి అంత ప్యూరిటీ లేదు. అందుకే భక్తికి ఏదైతే అనుకూలమో దాన్ని తీసుకోవాలి మనం. భక్తికి ఏదైతే అనుకూలం కాదో, మీరు సినిమా హాల్లో చాంటింగ్ చేయగలుగుతారా? చేయలేదు. లేకపోతే వీడియో గేమ్ టీవీ చూసుకుంటే చాంటింగ్ చేయాలి. ఇంట్లో బాగా సౌండ్ ఉంది, సినిమా పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం, చేయలేరు. ఆ వాతావరణం మీరు చేయలేరు. మీరు జపం ఎక్కడ చేయగలుగుతారు? గుడి లోపల, ఒక తర్వాత మళ్ళీ భక్తుల మధ్య లోపల. భక్తుల మధ్యలో ఉంటే సపోజ్ వాళ్ళు జపం చేసినారనుకో, మీకు గుర్తుకొస్తుంది, అయ్యో మనము చేయాలి. మీరు భక్తుల మధ్య లేరనుకోండి, షాపింగ్ మాల్ పోయినారనుకోండి, వస్తుందా? వాళ్ళు అది తింటారు, ఇది తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, అదే లోకం వాళ్ళకి. ఆ లైట్లు అవే ఒక మాయా ప్రభావానికి లోనైతే. కానీ మీరు భక్తుల మధ్య ఉన్నట్లయితే ప్రసాదం మాత్రమే తీసుకుంటారు, చరణాములు తీసుకుంటారు, వాళ్ళతో కలిసి కీర్తన చేస్తారు, భజన చేస్తారు, జపం చేస్తారు. అంటే ఏదైతే భక్తికి అనుకూలమో దాన్ని మనం స్వీకరించాలి, ఏదైతే భక్తికి అనుకూలం కాదో దాన్ని త్యజించాలి. మీకు జ్వరం వచ్చింది, నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి, అంతే. వేసుకోవాలి, ధైర్యం తగ్గించుకోవాలి, మళ్ళీ జపం చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి. విపరీత పొగల్లో పోకూడదు. ఏదైతే భక్తికి అనుకూలం, ఇప్పుడు టెక్నాలజీ బాగుంది, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రాము, మీకు లేకపోతే రకరకాలైన టెక్నాలజీ ఉంది, దాన్ని ఆసరా తీసుకోవాలి మనం. అంతే తప్పించు టెక్నాలజీ అంటే మాయా. దాన్ని మీరు కత్తిని మీరు కూరగాయలకు మీరు తరగచ్చు, లేకపోతే కత్తితోటి గాయం కూడా చేసుకోవచ్చు. అందుకే బహిరంగ శక్తి, ఏ శక్తి అయినా కూడా భగవంతునిదే. మీరు ఎప్పుడైతే ఆ శక్తిని భగవంతునికి అనుసంధించినప్పుడు
భగవంతునికి అనుసంధించి చూసినప్పుడు దాని యొక్క అర్థం తెలుస్తుంది మీకు. అప్పుడు దాని భగవంతుని సేవలో ఒక శక్తి యొక్క దాని ప్రయోజనం ఏంటి? దాని పర్పస్ ఏంటి? ఆ శక్తిని భగవంతుని యొక్క సేవ లోపల వినియోగించాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ శక్తి అనేది మనల్ని బంధిస్తుంది. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, అందం ఉందనుకోండి, ఆరోగ్యం ఉందనుకోండి, ఐశ్వర్యం ఉందనుకోండి, వట్టిగా ఉండనిది నేను శక్తి మమ్మల్ని. శక్తి యొక్క లక్షణం ఏంటిది? పని చేస్తుంది, పని, ఎనర్జీ. మీరు అదని సరి అయిన విధానం లోపల, భక్తి లోపల మనం వినియోగించట్లయితే అటువంటి శక్తిని మనల్ని బంధించగలుగుతుంది. మీరు అప్పుడు డబ్బు ఏం చేస్తారు? ఇష్టం ఖర్చు పెట్టుకోవడం. మీ ఇంట్లో ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, వట్టిగానే చూసుకుంటుంటారా? ఉండరుగా. కారు కొంటారు, బంగ్లా కొంటారు, షికార్లకు వెళ్తారా లేదు? చూసుకొని ఇంట్లో ఉండరుగా. అట్లీస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా. 6% ఇంట్రెస్ట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంటే భయం, పెడితే పోతే. చూసైతే మురుసుకోరు కదా. బంగారం చేసుకుంటారు, మెడలో వేసుకుంటారు, అందరికి చూపిస్తారు, అందరికీ కార్లు కొంటారు. అదే శక్తి. ఇది శక్తి యొక్క అదే శక్తిని మీరు స్వలాభాపేక్షకు ఉపయోగించినట్లయితే ఆ శక్తి మిమ్మల్ని బంధిస్తుంది. ఏమని? కారు ఉంది, నాకు బంగాళా ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను చాలా సేఫ్, మంచిగా జీవితం చాలా సుఖంగా ఉంది. ఏం సుఖం? మీరు సంపాదించేది మీతోటి రాదు. మీ ఫెరారీ కార్ రాదు, మీ బంగాళా రాదు, ఏం రాదు. అందుకే ప్రభుపాద ఏమంటాడు? పెద్ద పెద్ద బిల్డింగ్ లోపల ఎలుకలు ఉంటే మేబీ ఆ ఎలుక ఏంటిది? ఆ బిల్డింగ్ భవనం యొక్క యజమానే కావచ్చు. ఎందుకంటే నా బిల్డింగ్ అని మెడిటేట్ చేసుకున్నారు కదా. అంతేనా? మీకు అటాచ్మెంట్ ఉంటుందా లేదు? జీవితం అంతా కష్టపడతారు, ఒక బంగ్లా కట్టుకుంటారు, దాన్ని ఎంత బాగా చూసుకుంటారు. మీరు కారు ఉంది. సో దాని మీద మీరు బాగా ధ్యానం చేసినప్పుడు మీరు అదే అవుతారు. ఎందుకంటే మీ మైండ్ ఆత్మతోటి ఏమొస్తుంది? మనసు వస్తుంది. మనిషి యొక్క వికారాలన్నీ ఆత్మతోటి వస్తాయి. అందుకనే మనం దేని మీద మనం మెడిటేట్ చేస్తున్నా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ధ్యానం దేని మీద పోతుంది? ఇంటి మీద పోతుందా? బంగ్లా మీద పోతుందా? మీ శక్తి మీద. అందుకే శక్తి అనేది చాలా డేంజర్. శక్తి అంటే నిప్పు లాంటిది. దాన్ని మీరు మంచి ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు, లేకపోతే మీరు దాంతో విధ్వంసం కూడా సృష్టించవచ్చు. అందుకే శక్తి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు భగవంతుడు నాకు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, అందం ఇచ్చినాడు, ఒక డబ్బులు ఇచ్చిన, ఒక స్థాయి ఇచ్చినాడు. ఆ స్థితిలో ఉంటూనే మనం భగవంతుని సేవతోనే నిమగ్నం కావాలి. 100% కాదు, 110% పెట్టాలి మన భగవంతుని సేవ లోపల. ఏమైతుందంటే చాలా డేంజర్. దాన్ని బంధించినప్పుడు ఏమవుతుంది? మనకు దేహాలు మారుతూ ఉంటాం. దేహం మారుతూ ఉంటాం. కాలచక్రంలో ఇదే సర్కస్. అది అవసరం లేకపోతే ఇవన్నీ మనం విడిచిపెట్టేసి మన పూర్వసిద్ధిని సాధించుకుంటే, మన స్వరూప సిద్ధిని మనం తెచ్చుకుంటే అప్పుడు భగవంతుని సేవలో ఉండొచ్చు. లేకపోతే డైలీ ఫైట్. అంతనే కాదు, ఎవరైనా సంతోషంగా ఉన్నారు? ఎవరైనా ఇక్కడ ట్యాక్సీలు కట్టాలి, బిల్డింగ్ కట్టాలి, స్కూల్కి పోవాలి, ఆఫీస్కి పోవాలి. మీరు ఎవరినన్నా అడగండి, ఏదో ఒక కష్టం. దీని అంతటి కారణం ఏంటి? దేహం. మీకు ఆకలి అవుతుంది కదా, అన్నం తినాలంటే సంపాదించుకోవాలి, కష్టపడాలి. స్టేటస్, ప్రెస్టీజ్, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది ఉంది, వాళ్ళు అది చేసుకున్నారు, అన్ని కంపారిజన్స్, పిల్లలు. సో ఈ దేహం అనేది అన్నిటికీ మూల కారణం. అదే సమయం లోపల దేహం కూడా, మానవ దేహం కూడా అత్యంత విలువైన దేహం, అత్యంత విలువైన అవకాశం మనవి. అందుకే చూడండి, చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పినాడు? చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏం లేదు. సత్యయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ చాలా కాంప్లికేటెడ్. విగ్రహారాధన చేయడము, లేకపోతే సంవత్సరాలు తపస్సు చేయడము, వాళ్ళ పద్ధతులు మనం పాటించలేము. ఈ కలియుగం లోపల చాలా సింపుల్, సులభమైన పద్ధతి ఏమిచ్చినాడు? హరినామస్మర. మీరు సొంతంగా జపం చేసుకోవాలి, తర్వాత భక్తుల సంఘం లోపల కీర్తన కూడా చేయాలి. రెండూ చేయాలి. సొంతం ఏంటిది? జపం. అంటే మీరు
హరే కృష్ణ మంత్రాన్ని 16 మార్లు జపించడం అది మీ సొంత. అది భక్తుల సంఘం లోపల ఏం చేయాలి? సంకీర్తన అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, కీర్తనలో పాల్గొనడం, ఫెస్టివల్ పాల్గొనడం, రథయాత్రలో పాల్గొనడం. అప్పుడు ఏమైందంటే ఒక అద్భుతమైన శక్తి వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తుంది. ఈ ఈ కృష్ణ చైతన్య సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? మీరు భక్తుల సంఘం లోపల మనం ఎప్పుడైతే ఉన్నప్పుడు వాళ్ళ యొక్క శక్తి కానీ, వాళ్ళ గుణాలు కానీ, వాళ్ళ పవర్ కానీ మీకు ఇంపర్సెప్టబుల్లీ యూ విల్ రిసీవ్. అంటే మీకు తెలియకుండానే వాళ్ళ యొక్క కొన్ని అద్భుతమైన ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క శక్తి కానీ మీకు వచ్చేస్తుంది. భక్తి యొక్క శక్తి వస్తుంది. జపం ఎందుకు చేయాలి? అది మీకు మీ లోపల మనసును శుద్ధి చేసుకోవడం. ఈ రెండూ చేయాలి. మీరు ఇండివిజువల్గా కూడా మీరు భక్తులుగా ఉండాలి. దాని తర్వాత సంఘం లోపల, సంఘం యొక్క చైతన్య సంఘం లోపల, కృష్ణ చైతన్య సంఘంలో ఒక కార్యక్రమంలో పాల్గొని రెండూ చేస్తే అప్పుడు మీకు 2 పట్టాల మీద మన భక్తి అనేది పోతుంది. అప్పుడు ఈ మానవ జన్మ యొక్క దానికి సార్థకత జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఎవ్రీడే ఫైట్. ఎండతో పోరాడాలి, చలితో పోరాడాలి, వర్షాకాలం, ఇప్పుడు చలికాలం అయిపోతుంది, నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం, ఇట్లా పోరాడుతూనే ఉండాలి మనం. ఈ పోరాటం ముఖ్యం. లేకపోతే జపం చేసుకొని ఈ జీవితాన్ని సార్థకం చేసుకొని భగవంతుని దగ్గరికి పోతే అక్కడ పోరాటం వేరే ఉంటుంది. అక్కడ మీరు కృష్ణునితో పోరాటం చేయొచ్చు. అది థ్రిల్లింగ్ ఉంటుంది. అది డిఫరెంట్ థ్రిల్. అంతేనే కాదు, ఆ థ్రిల్ మనకు రావాలంటే మనం కష్టపడాలి. చాలా కష్టం కూడా ఏం లేదు. మనసు నియంత్రించుకొని ఒక దగ్గర కూర్చొని భక్తుల సమూహం లోపల మీరు ఒకరు చేయలేదనుకోండి, మీరు మనసు చాలా ఆందోళనగా ఉంది, నాకు చేయడం రావాలి, అప్పుడు ఏం రావాలి? మీరు టెంపుల్కి రావాలి, గుడికి రావాలి, భక్తుల మధ్యలో ఉండాలి. సో వాళ్ళ యొక్క ఒక ప్రభావం మీద ఉండి మీరు మళ్ళీ రొటీన్ అవుతుంది. రెండు చేస్తూ ఉంటే మీరు మనసు శుద్ధిగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, లైఫ్ హ్యాపీ. ప్రసాదం తీసుకోండి, చాంటింగ్ చేయండి, డ్యాన్స్ చేయండి, ఇంకేం కావాలి చెప్పండి? ఏం మనకేం తక్కువ? ప్రభుపాద ఏమైనా మనం తక్కువ చేసినాడా? మరి డ్యాన్సింగ్, చాంటింగ్, టేకింగ్ ప్రసాదం, ఇంతకంటే అద్భుతమైన భక్తి యొక్క ఎక్కడ లేదు అసలు. ఇంకా అసూయపడతారు, మనం తీసుకునే ప్రసాదం వేరే వాళ్ళు చూసి ఇంత ఉంటుందా మీ కృష్ణ, చాలా హ్యాపీగా ఉండాలి. అందుకే హరే కృష్ణ మతం జపం చేయాలి. మనం ఈ మానవ జీవితానికి సార్థకతను తెచ్చుకోవాలి. అత్యంత అద్భుతమైన అవకాశం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద.